అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సంఘంలో కూడిన మీకును లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలండి. ప్రభు తన కృపలో మనల్ని 319 దినాలు కాపాడి పిలిచిన దేవునితో పౌలు సమయమని ఈ ప్రార్థనలో 320 దినాలు ప్రవేశపెడుతుండగా ప్రార్థన చేసుకొని ఈ దినకాలపు కూడిక మనకును మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండులాన ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రేపర్లోకి రండి. నీ ఘనమైన పూజ్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ సాయంకాల సమయం మరొకసారి ప్రభు మీ పాసన చేసి ప్రార్థించే భాగ్యాన్ని ఇష్టం మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 319 దినాలు మీ కృపలో ప్రభా ఈ ప్రార్థనలు జరిపించుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. 320 దినంలో ప్రవేశిస్తుండగా ప్రభా మీ కృప మా చుట్టూ ఉంచండి. ఈ దినకాలపు కూడికన మా సంఘమునకును మాకును ఆశీర్వాదకరంగా ఉండులాన సహాయం దయచేయండి నాన్న ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రభా ఆత్మీయతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న మాటలు ప్రభా వారికి అర్థమవులాన సహాయం దయచేయండి. పాడుచున్న పాటలు ప్రభా మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మెట్టుకు ఈ దినకాలపు కూడిక ప్రభా మాకును మా కుటుంబాలకి మా సంఘానికి క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాన సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి బతిమాడుకొని వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామ మహిమకలను గాక. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామ మహిమపరుద్దామండి. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరూ వందనాలండి. కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దాము. మొదటిగా పాట సంఖ్య 31. ఏ సమయమందైనా ఏ స్థలమైనా ఏ స్థితిలో నేను నా స్తుతి పాడను అన్న పాట పాడదాం. చక్కని పాట. మనం ఏ సమయంలో ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి కదా. ఆ పాటను పాడి దేవుని స్తుతిద్దాం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసుక్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. యెహోవా నీసే నా గజముగా అల్ఫా ఓమెగా ఆది దేవునికే ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసుక్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్.
యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన, ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. హల్లెలూయా. కదండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునికి స్థుతి పాడేవారంగా ఉండాలి కదా. ఎప్పుడైతే సమీపంగా ఉంటాం మనం కరెక్ట్ స్థుతులు మన నోటి నుండి వస్తాయి కదా. ఇంకో పాట పాడదాం. పాట సంఖ్య 425, 425. నడిపించు నా నావా నడి సముద్రము నా దేవ. చాలా పాత పాట అండి. ఏడి మాసిలమణి గారు రాసిన పాట ఇది. ఎంతో అద్భుతమైన పాట, అందరికి పరిచయమైన పాట. అందరం కలిసి పాడదాం. 1, 2, 4, 5 వర్షాలు పాడుకుందాం. నడిపించు నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మదలింప. నడిపించు నావా నా జీవిత తీరమున, నా ప్రజయ బాలమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నావా ప్రభు మార్గము విరచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటింతు నీ మాట. నడిపించు నావా లోతైన జలములలో, లోతుల వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు,
యేసుని అర్పణగా లోకేశుమయా నడి సంగమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ ధరింప నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమను పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ మోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతుం నడిపించునావా నడి సంగమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ ధరింప నడిపించునావా. ప్రభునామ మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటి సెక్షన్ ప్రార్థనలోనికి వెళ్దామండి. మొదటి సెక్షన్లో మన సంఘ దర్శనం కొరకు అలాగే మన సంఘ పరిచయాల కొరకు ప్రార్థిద్దామండి. ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ప్రేమన మహిమ పరిపాలక తండ్రి నీ ఘనమైన పూజమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరొకసారి ప్రభా ఈ సాయంకాల సమయం మీ పాదాల సందడి చేయి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతిదినము ప్రభా మీ సన్నిధిలో ఏ విధంగా ప్రభా ఏకీభవించడానికి ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఏమి ఇవ్వగలం నాయన ప్రభా, మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రభా ఇస్తున్న ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ప్రభా ఈ ప్రార్థనలు ప్రభా 319 దినాలు ప్రభా మీ మహిమార్థమే జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య 300 ప్రభా 20 దినాలను ప్రవేశించి ఉన్నాం నాయన ప్రభా. మీ కృప ప్రభా మా చుట్టూ ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, మా సంఘం చుట్టూ ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా యేసయ్య ప్రతిదినం ఈ ప్రార్థన జరిపించుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య అలాగే నాయన ప్రభా మాకు ఇచ్చిన దర్శనం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా మా దర్శనాన్ని మీరు నెరవేర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకను ప్రభా జరిగించలేకపోయిన వాటి కొరకు ప్రార్థిస్తున్నాం, అది జరిపించుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య 365 దినములు ప్రభా ప్రార్థన ఆరాధన ప్రభా వాక్య సమయం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా యేసయ్య ప్రభా ఇది మేము జరిపించుకుంటున్నాం నాయన ప్రభా. ఇంకను దీని అభివృద్ధిలోనికి రాగలటకు సహాయం దయచండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా ఉండులాన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. వస్తే ప్రభా ప్రార్థనలో ప్రభా ఏకీభిస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇంకా నువ్వు ప్రభా వారికి కావాల్సిన మాటలు ప్రభా, ఇంకా ప్రభా సంఘంలో నుంచి ఆత్మీయ ప్రభా తండ్రులనే కానీ ప్రభా ఇంకా ప్రభా బోధిస్తున్న వారిని ప్రభా, ఇంకా మీరు ప్రభా ఇంకా ఆత్మీయతలో ప్రభా ఆత్మీయ మాటలు ఇంకా అందించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన తలంపులు ఇంకా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయా ప్రభా ఈ 365 దినాలు ఈ ప్రార్థన ప్రభా ఏ రోజు కుంటుపడకుండా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ముందుంటున్న దినముల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇంకా ఈ దినములన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఎక్కడ ప్రభా దుష్టుడు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నేను నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇంకను ప్రభా నూతనమైన ప్రార్థన గుంపులు ఏర్పడగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ప్రభా మీ కార్యం జరిగించండి నాయన ప్రభా. అనేక మంది వస్తూ ఉన్నారు నాయన ప్రభా. యేసయ్య ఇంకా ప్రభా వారి యొక్క నూతన ప్రభా ప్రార్థన గుంపులు ఏర్పరచుకోగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా కరపత్రాల పరిచర్య ప్రోత్సాహం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ పరిచయాన్ని మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇంకా కుంటుపడకుండా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. తీసుకుంటున్న ప్రతి కడపత్రం ఒక ఆత్మను రక్షించగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇస్తున్న వారిని బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. వారి చుట్టూ మీ కంచె కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కృషి చేయాలన్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘం అంతా ప్రభా
ఆత్మీయ అభివృద్ధిలో ఉండగలటకు సహాయం దయచేయండి. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరు దీనికి సహాయపడాలని మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్యా ప్రతి కుటుంబం ప్రభా, కుటుంబంలో కుటుంబ ఆరాధన కలిగి ఉండగలటకు మీ కార్యం జరిగించండి నాయన ప్రభా. వారి వారి గృహాల్లో ప్రభా ప్రతి దినము ప్రభా కుటుంబ ఆరాధన ప్రభా కలిగి ఉండగలటకు మీ కార్యం జరిగించండి. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. కుటుంబ ఆరాధనలో గల శక్తి వారు పొందగలటకు సహాయం దయచేయండి. ఆశీర్వాదాలు వారు పొందగలటకు మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా సువార్థికులను సిద్ధపరచుట కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మా సంఘము ప్రభా అనేక మంది ప్రభు మీ మాటలు అందించే వారిగా సిద్ధపరచగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సువార్థికులు ప్రభా సిద్ధపడాలకి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. శిష్యత్వానికి ప్రాధాన్యత కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇది జరిపించుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. ఇంకా నువ్వు ప్రభా యేసయ్యా అనేక మంది ప్రభా మీ వాక్యం బోధించేవారే కానీ ప్రభా యేసయ్యా ప్రార్థనలు నడిపించేవారు కానీ అనేక మంది లేవగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘ పరిచర్యలు ప్రభా పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా సంఘ పరిచర్యలు ప్రభా పాలు పొందగలటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు ప్రభు ఉపయోగించడానికి మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు ఇచ్చిన తలాంతు ప్రభా మీరు ఇచ్చిన ప్రభా టాలెంట్ మీ పరిచర్లు ఉపయోగించడానికి మీ కృప చూపించండి నాన్న ప్రభా. అయ్యా యేసయ్యా ఎవరు ప్రభా దాచిపెట్టుకొనకుండా ప్రభా మీ పరిచయలు ఉపయోగించే వారికి ఉండగలటకు మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మల సంపాదనలో సంఘం కృషి చేయాలన్నా సహాయం దయచండి నాన్న ప్రభా. ఆత్మలు సంపాదించే సంఘంగా ప్రభా మా సంఘం ఉండగలటకు నాన్న ప్రభా మా సంఘస్థులు ఉండగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ పరిచర్య కుంటు పడకుండా మీ కార్యాన్ని జరిగించండి నాన్న ప్రభా. ఇక్కడ ఆగిపోకుండా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచర్య చుట్టూ ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మను సంపాదించే సంఘముగా ప్రభా మా సంఘం ఉండగలటకు మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మెట్టికి మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దర్శనాన్ని మీరు నెరవేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాన్న ప్రభా. ఇంకా ప్రభా ఏవైతే జరిపించుకోలేమో ప్రభా జరిపించుకోలేకపోయామో మనం జరిపించుకోగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా మాకు ఇచ్చిన పరిచయాలను బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. ఆ పరిచయాలు ప్రభా మీ సంఘ పరిచయాల్లో మేము ఉపయోగించడానికి ప్రభా ఆ పరిచయాలు ఉపయోగిస్తుండగా ప్రభా మీ కృప చూపించండి నాన్న ప్రభా. పరిచయాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. పరిచయాలన్నింటిలో చుట్టూ మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్యా పరిచయాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. సియోను మందిరానికి ఇచ్చిన ప్రభా పరిచయాలు అన్నీ ప్రభా యేసయ్యా ప్రభా ఇంకాను ప్రభా మంచిగా జరగలటకు సహాయం దయచండి. గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామీణ సువార్త పరిచయలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. ఎక్కడ ఈ పరిచర్య ప్రభా ఆటంకం కలిగి ఉందో ప్రభా మీరు ఎరిగిన దేవుడు నాన్న ప్రభా. ఈ తెగుల ద్వారా ప్రభా దీన్ని ఆపివేసి ఉన్నాం నాన్న ప్రభా. మీ కృపలో ప్రభా దీనికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీ కనికరం చూపించండి, మీ కృప చూపించండి ప్రభా యేసయ్యా మీ ప్రభా పేరు అందని ప్రజలు ఎంతోమంది ఉంటా ఉన్నారు నాన్న ప్రభా. వారికి మీ మాటలు అందులాన మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. ప్రభా బహిరంగ సువార్త సభలు జరగలటకు ప్రభా ఇవి ఏర్పరచుకోగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్యా కరపత్రాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచర్య ప్రభా యేసయ్యా ప్రారంభించి ఉన్నాం నాన్న ఆగిపోకుండా మీ కృప చూపించండి ప్రభా. ఎక్కడ ప్రభా దుష్టుడు ఎటువంటి ప్రభా పన్నాగాలు పన్నకుండా ప్రభా తీసుకుంటున్న ప్రతి కరపత్రం ఒక ఆత్మను రక్షించగలటకు సహాయం దయచేయండి నాన్న ప్రభా. విరామ బైబిల్ పాఠశాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇది ఇంకను ప్రభా మేము జరిపించుకుంటున్నాం నాన్న ప్రభా. ఇంకాను అభివృద్ధిలోనికి రాగలటకు నాన్న ప్రభా అనేకమైన నూతనమైన పిల్లలు రాగలటకు కార్యం జరిగించండి నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచర్య చుట్టూ ప్రభా మీ కంచె కాపుదల ఉంచండి నాన్న ప్రభా. అయ్యా ప్రభా యేసయ్యా ఎంతమంది అయితే ప్రభా పాత వారు వెళ్ళిపోయి ఉన్నారో ప్రభా వారు మళ్ళీ రాగలటకు సహాయం దయచండి. మీ పరిచర్లో వారు కూడా వాడబడగలటకు సహాయం దయచండి. యవనస్తుల ప్రభా ఇంకాను నూతనమైన వారు రాగలటకు నాన్న ప్రభా జరుగుతున్న యూత్ మీటింగ్లో ప్రభా ప్రతి ఒక్కరు పాలు పొందగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా ఉంటున్న యవనస్తులను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో తొట్టిల్లిపోకుండా ప్రభా లోకము ప్రభా మాలోకి కానీ మేము లోకంలోని గాలి వెళ్ళకుండా ప్రభా మీ కృప చూపించండి. నా దుష్టుడి ప్రభా ఎక్కడ ఏ యవనస్తుని పడివేయకుండా మీ కృప చూపించమని ప్రభా ఆత్మీయతను కాపాడుకుంటూ అనేక మందికి ప్రభా మీరు ఆకడలో ప్రభా సాక్షుల వలె ఉండగలటకు సహాయం దయచండి. అట్టి యవనస్తుల్ని ఇంకనూ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయని దీవించండి నాన్న ప్రభా. అయా యేసయ్యా ఈ పరిచయం ఇంకా అభివృద్ధిలోనికి రాగలటకు సహాయం దయచండి. ప్రోత్సహిస్తున్నాం నాన్న ప్రభా. సంఘంగా ఉంటా ఉంది నాన్న ప్రభా. ఈ పరిచయం ప్రభా మీరే అభివృద్ధిలోనికి ఇంకనూ రాగలటకు సహాయం దయచండి. హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్యా గడిచిన ప్రభా
సంవత్సరాల నుంచి ఆపివేసి ఉన్నాం నాయన. నీ కృప చూపించండి నాయన. ఈ పరిచర్య మళ్ళీ మేము ప్రారంభించడానికి ప్రభా మీ ద్వారాలు తెరవమండి నాయన ప్రభా. ఇంకా ఎక్కడైతే ప్రభా ఏ హాస్పిటల్లో అయితే ప్రభా రోగులు ఎంతోమంది ఉంటా ఉన్నారు నాయన ప్రభా, వారికి కావాల్సినది ప్రభా ప్రార్థన నాయన ప్రభా. అయ్యా ప్రార్థిస్తే ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచునని నీ లేఖనంలో తెలియపరిచారు నాయన ప్రభా. ప్రార్థించే సంఘంగా మమ్మల్ని ఉంచారు నాయన ప్రభా. వారి ముందుకు వెళ్ళి ప్రార్థించే వారిగా ప్రభు మాకు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య ఇంకా అభివృద్ధులకు రాగలటకు సహాయం దయచండి. పాలు పొందుతున్న వాళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకా నూతనమైన వారు రాగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రతి ప్రభా గురువారం ఈ పరిచర్యను జరిపించుకుంటున్నాం నాయన ప్రభా. మీ కార్యం జరిగించండి. ఇంకా నూతనమైన వారు పాలు పొందగలటకు సహాయం దయచండి నాయన ప్రభా. అయ్యా వారికి ఉన్న తలాంతులు ప్రభావ మీ పరిచయలు ఉపయోగిస్తుండగా ప్రభావ మీరు ఇంకనూ వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా దీన్ని ప్రభా ఆపివేసి ఉన్నాం నాయన. మీ చిత్తంలో నుంచి ప్రభా ఈ మాసం నుంచి ప్రభా దీన్ని ప్రారంభించాలని ఆశపడుతుండగా మీ కృప చూపించండి నాయన. మీ ద్వారం తెరిచే దేవుడవు నాయన ప్రభా, ఆపివేసే దేవుడవు కాదు నాయన ప్రభా. ఈ ప్రార్థనలో గల శక్తి ప్రభా మేమును మా సంఘము మా కుటుంబాలు ప్రభా వెరగలటకు నాయన ప్రభా ఈ ప్రార్థనలు మళ్ళీ ప్రారంభించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అరుణోదయ ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వస్తున్న వారిని బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి దినము వచ్చి ప్రభా పరిచయలో వాడబడుతున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీ మాటలు అందిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ పరిచయలో మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా. ప్రతి ప్రభా దినము ఉదయమునే వచ్చి ప్రభా మీ సన్నిధిలో ప్రభా గోజాడుకుంటున్న వారి యొక్క విజ్ఞాపన మీరు వినే దేవుడవు నాయన, ఆలకించే దేవుడవు నాయన, జవాబిచ్చే దేవుడవు నాయన ప్రభా. ఇంకా ప్రభా ఈ పరిచయం ఇంకా అభివృద్ధిలోనికి రాగలటకు అనేకమైన వారు రాగలటకు సహాయం దయచండి. క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా డిసెంబర్ మాసానికి దగ్గరగా వచ్చి ఉన్నాం నాయన ప్రభా. నీ కృప చూపించండి నాయన ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టాలో ప్రభా మీరు ఎరిగిన దేవుడవు నాయన ప్రభా. మీ జన్మదినాన్ని ఎక్కడెక్కడైతే ప్రభా జరిపించాలని ఆశపడుతున్నారో ప్రభా మీ ద్వారాలు తెరవండి నాయన ప్రభా. ఘనంగా జరిగించండి. అయ్యా ఒక్క ఆత్మను రక్షించబడగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉపసంఘాల ఉపసంఘాల ప్రభా స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ పరిచయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా ప్రభా. కొన్ని బ్రాంచులు కలిగి ఉండడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా మీ ద్వారం తెరవండి నాయన ప్రభా. ఉంటున్న ప్రభా ఈ యొక్క ప్రభా కొద్ది దినాల్లో ప్రభా మీ కృప చూపించండి నాన్న ప్రభా. కొన్ని ప్రభా ఉపసంఘాలు ఇంకా ఏర్పడగలటకు సహాయం దయచండి. ఎక్కడైతే నీ వాక్యం అందటలేదో ప్రభా, ఎక్కడైతే ప్రభా మీ వాక్యానికి ప్రభా కురువై ఉంటా ఉందో ప్రభా అక్కడ మీ ద్వారం తెరవండి నాన్న ప్రభా. ప్రభా ఎక్కడైతే ప్రభా మీ మాటలు కావాలో అక్కడ మీ ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా మిషనరీ సేవలో భాగస్తులుగా మా సంఘస్థులు ఉండగలటకు సహాయం దయచేయండి. ఇంకా ఈ పరిచయను దీవించండి నాన్న ప్రభా. ఇప్పటికీ కొంతమందికి ప్రభా ప్రభా అయ్యంలో ఉంటున్న వారికి ప్రభా సపోర్ట్గా ఉంటున్నారు నాన్న ప్రభా. ఇంకనూ ప్రభా సపోర్ట్గా ఉండగలటకు ప్రభా ముందుకు రాగలటకు మా సంఘస్థులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్న ఈ పరిచయను దీవించండి నాయన ప్రభా. అలాగే నాన్న ప్రభా సండే స్కూల్ పరిచయను బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. ఇంకా మన నూతనమైన చిన్నారులు రాగలటకు నాన్న ప్రభా. బాల్యతనం నుంచి మీరు ఎదగలటకు నాన్న ప్రభా. మీ మాటలు వినేవారికి ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. సియోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం. సియోను సందేశం ప్రభా మరి మేము ప్రారంభించుకోవడానికి మీ కృప చూపించండి. మీ ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మంచి స్నేహితుడి కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీ కృప చూపించండి నాయన ప్రభా. మీ ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇది మళ్ళీ మేము ప్రారంభించుకోవడానికి మీ కృప చూపించండి నాయన ప్రభా. అయ్యా ప్రభా మంచి స్నేహితుడు ప్రభా ఈ కడపత్రం ప్రభా మరి ప్రారంభించడానికి ప్రభా ఉదయమునే ప్రభా ప్రతి దినము ప్రభా ఎంతోమంది ప్రభా దీని ద్వారా మారిన వారు ఉంటా ఉన్నారు నాన్న ప్రభా. దీనికి మీరే ప్రభా ద్వారం తెరవండి నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా మరి ప్రభా మేము దీన్ని ప్రభా ఇవ్వగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దీన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాన్న ప్రభా. ఇంకా మీరే ప్రభా అనేక మంది ప్రభా వారు జాయిన్ అవ్వగలటకు సహాయం దయచండి ప్రభా. వారి యొక్క లేఖనాలను ప్రభా ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కావాల్సిన పర్లపు జ్ఞానం వారికి మీరు అందించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయం ఇంకా మీరు దీవించండి నాన్న ప్రభా. జరిపించుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా దీని ఈ పరిచయం మీరు అభివృద్ధిలోకి రాగలటకు సహాయం దయచేయండి. గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం. శిలువ దృశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అయ్యా ప్రభా గ్రాండ్ క్రిస్మస్లో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. ఈ సంవత్సరం మంచిగా ఘనంగా జరిపించుకోవడానికి మీ కార్యం జరిగించండి. మీ చిత్తంలో శిలువ దృశ్యం విషయంలో మీ చిత్తంలో ప్రభా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మెట్టుకు మాకు ఇచ్చిన పరిచయలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాన్న ప్రభా. అయ్యా ఇవన్నీ ప్రభా ఇవంతా ప్రభా మీ పరిచర్లో ప్రభా ప్రతి ఒక్కరు ఉపయోగపడాలని ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా మీ పేరు ఎరగాలని ప్రభా ఈ పరిచర్లు జరిగిస్తుండగా ప్రభా మీరు
ప్రభా ఎరిగిన దేవుడవు నాయన ప్రభా మీ కార్యం జరిగించే దేవుడవు నాయన ప్రభా ఎవరైతే ప్రభా మీ మాటల కోసం ఎదురు చూసిన వారికి ప్రభా వారికి మీ మాటలు అందులాన ప్రభా మా సంఘం ఇంకను ప్రభా ముందు ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా మెట్టుకు మాకు ఇచ్చిన ప్రభా ఈ పరిచయను బట్టి దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏవైతే జరిపించుకోలేకపోతున్నామో ఏవైతే ఆగిపోయినాయో ప్రభా ఏవైతే గడిచిన సంవత్సరాల్లో ప్రభా దినాల్లో ప్రభా జరిగించుకోగలిగామో ప్రభా అవి ఏవైతే ఆపివేసినా మళ్ళీ మేము ప్రారంభించుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తూ పెట్టుకు మాకు ఇచ్చిన పరిచయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దర్శనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభా మీ బంగారు బంధం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రభు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాట పాడుకొని ప్రభు నా మహిమపరుస్తామండి. పాట సంఖ్య 398 398 నిబంధన సృష్టికర్త నిబంధన అన్న పాట పాడదాం. మన కాపరి గారు రాసిన పాట, ఈ సంవత్సరం వాగ్దాన పాట. ఈ పాటను పాడి మనం దేవుని స్తుతిద్దాం. నిబంధన సృష్టికర్త నిబంధన 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 సర్వభౌముని నిబంధన 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 సృష్టికర్త నిబంధన 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 సర్వభౌముని నిబంధన సిద్ధపరిచిన నిబంధన శ్రేష్టమైన నిబంధన సిద్ధపరిచిన నిబంధన శ్రేష్టమైన నిబంధన ఇది ఆత్మీయ నిబంధన ఆశీర్వాద నిబంధన ఇది ఆత్మీయ నిబంధన ఆశీర్వాద నిబంధన 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 సృష్టికర్త నిబంధన 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 సర్వభౌముని నిబంధన ప్రభువా పరిశుద్ధమైనది ఈ నిబంధన ప్రభువా నిత్యమైనది ఈ నిబంధన ప్రభువా పరిశుద్ధమైనది ఈ నిబంధన ప్రభువా నిత్యమైనది ఈ నిబంధన ప్రభువా నిర్దోషమైనది క్రీస్తుని నిబంధన ప్రభువా నిర్దోషమైనది క్రీస్తుని నిబంధన ఇది ఆత్మీయ నిబంధన ఆశీర్వాద నిబంధన ఇది ఆత్మీయ నిబంధన ఆశీర్వాద నిబంధన 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 సృష్టికర్త నిబంధన 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 సర్వభౌముని నిబంధన దేవా సజీవమైనది నీ మాటలు దేవా సత్యమైనది నీ మాటలు దేవా సజీవమైనది నీ మాటలు దేవా సత్యమైనది నీ మాటలు దేవా జీవపూటలు నీ మాటలు దేవా జీవపూటలు నీ
వాక్కులు నాలో క్రీస్తునాథుడ నెరవేర్చు. ఈ వాక్కులు నాలో సర్వనాథుడ సఫలపరచు. ఈ వాక్కులు నాలో సర్వనాథుడ సఫలపరచు. ఈ వాక్కులు నాలో ఇది ఆత్మీయ నిబంధన, ఆశీర్వాద నిబంధన. ఇది ఆత్మీయ నిబంధన, ఆశీర్వాద నిబంధన. నిబంధన నిబంధన సృష్టికర్త నిబంధన. నిబంధన నిబంధన సర్వభౌముని నిబంధన. నిబంధన నిబంధన సృష్టికర్త నిబంధన. నిబంధన నిబంధన సర్వభౌముని నిబంధన. ప్రభునామ కలను గాక. రెండో సెక్షన్ ప్రార్థనలోనికి వెళ్దామండి. రెండో సెక్షన్లో మన దేశం కొరకు, మన దేశ క్షేమం కొరకు ప్రార్థిద్దాం. అలాగే మన ప్రెసిడెంట్ కొరకు, ప్రధానమంత్రి కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్సీల కొరకు, గవర్నర్ కొరకు, సర్పంచ్ల కొరకు ప్రార్థిద్దాం. వీరందరి కొరకు ప్రార్థించి ఎటువంటి పరిపాలన మనకు కావాలో అటువంటి పరిపాలన ప్రభు జ్ఞానం దయచేయాలని ప్రార్థిద్దాం. అలాగే సంఘంలో ఉన్న మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన గేట్కి ప్రేయర్ బ్యాంక్ బాక్స్ పెట్టి ఉంది. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఏమైనా ఉన్నాయా దాంట్లో వేసినట్లయితే ప్రతిదినం ఉదయకాల ప్రార్థనలో, అలాగే సాయంకాలం జరుగుతున్న పిలిచిన దేవునితో పౌలు సమయమైన ఈ ప్రార్థనలు ప్రార్థించడానికి అనుకూలంగా ఉంటుందండి. ప్రార్థనలోనికి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, మీ పరిశుద్ధమైన నామానికి, పూజమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరొకసారి మీ పాసాలను చేరి ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా, మా దేశం కొరకు, మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వారికి కావాల్సిన మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రెసిడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రధానమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎంపీల కొరకు, ఎమ్మెల్సీల కొరకు ప్రార్థిస్తున్నాం, గవర్నర్ల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఎమ్మెల్సీస్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, సర్పంచ్ల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వీరందరికీ కావాల్సిన మీ పరలోక జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీ కృపను చూపించండి. ఎటువంటి పరిపాలన మాకు కావాలో ప్రభా, ఎలాగ పరిపాలించాలో వారికి కావాల్సిన మీ జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నానా ప్రభా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నానా ప్రభా. మీ సువార్త ప్రతి ఒక్కరికి అందులాన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రభా మీరు ప్రకటించమని రీతిగా ప్రభా. అయ్యా, మా దేశ ప్రజలందరికీ ప్రభా మీ సువార్త అందులాన మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నానా ప్రభా. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం నానా ప్రభా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నానా ప్రభా. అయ్యా ప్రభా, అయ్యా ఈ సాయంకాల సమయం అందు ప్రభా, అయ్యా ప్రభా మా దేశంలో ఉంటున్న ప్రభా ఎంతోమంది ప్రభా హైందవులు ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. వారి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి నాన్న ప్రభా. మీరే నిజమైన దేవుడు, వారు ఎరగలటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాన్న ప్రభా, అయ్యా తాడు వస్తుంది అంటున్నారు, మీ కృప చూపించండి అయ్యా. మీ ప్రభా మీ కృప చూపించే దేవుడవు నాయన ప్రభా. ఇది ప్రభా మా దేశంలోనికి రాక ప్రభా ఎవరికి ఇది వ్యాధి సోకకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కనికరించే దేవుడవు నాయన, కాపాడే దేవుడవు నాయన ప్రభా, కాపుదలిచ్చే దేవుడవు నాయన ప్రభా. అయ్యా మీరే సహాయం దయచేయండి ప్రభా. మా దేశ ప్రజలందరికీ కావాల్సిన ప్రభా అవగాహన మీరు దయచేయండి. ఏ విధంగా భద్రత తీసుకోవాలో ప్రభా వారికి మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీ కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు నాన్న, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నీ కృప చూపించండి అయ్యా ప్రభా. మీరే తోడుగా ఉండండి నాన్న ప్రభా. ఈ యొక్క ప్రభా తాడువేవు రాకుండా మీ కనికరాన్ని మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇది సోకి ఎంతోమంది చనిపోయిన వారు ఉంటా ఉన్నారు నాన్న. భర్తలుండి భార్య లేని వారు, భార్యలుండి ప్రభా భర్తలు లేనివారు ప్రభా, పిల్లలు లేనివారు ఉంటా ఉన్నారు ప్రభా, తల్లిదండ్రులు లేని వారు ఉంటా ఉన్నారు నాన్న ప్రభా, వృద్ధాప్యం ఉంటున్న వారు ఉంటా ఉన్నారు నాన్న ప్రభా. మీ కృప చూపించండి. వారికి కావాల్సిన పోషణ మీరు అందించండి నాన్న ప్రభా. వారికి కావాల్సిన ఓదార్పు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారందరి చుట్టూ మీ కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించే దేవుడవు నీవు నాన్న ప్రభా. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. సువార్త అందిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఎంతోమంది మతోన్మాదుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. క్రైస్తవులు హింసిస్తున్న ప్రభా
ప్రాంతాల కొరకు, గ్రామాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు. మీ పరిచర్య ప్రభా ప్రతి ఒక్కరికి అందులాన మీ కృప చూపించండి. ఏ ఒక్కరు ప్రభా యేసయ్య మీ యొక్క రాకడలో ప్రభా ఉంచిపోకుండా ప్రభా ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరూ ప్రభా ఉండగలటకు మీ కృప చూపించండి. ఆ విధంగా ప్రభా మీ పరిచర్య ప్రతి ఒక్కరికి అందులాన మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఆ కృప చూపించే దేవుడు నాయన, కార్యం జరిగించే దేవుడు. ఆ విధంగా ప్రభా సువార్త ప్రతి ఒక్కరికి ప్రభా వ్యాప్తి చెందగలటకు సహాయం దయచండి. సర్వలోకానికి వెళ్ళడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగనే నాయన ప్రభా మీ మాటలు ఎక్కడైతే ప్రభా కొదువై ఉంటామందో ప్రభా అక్కడ మీ మాటలు అందించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ఉగ్రవాదుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా మా దేశాన్ని ప్రభా కాపాడుతున్న సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయండి నాయన. బార్డర్లో ఉండి ప్రభా యుద్ధాలు చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ప్రభా ఆరోగ్యాలను, శక్తి, బలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మెట్టుకు సమస్తము నీ చేతులకు అప్పగించుకోమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని మరొకసారి ప్రభా మా దేశాన్ని ప్రభా కాపాడే దేవుడు నీవే నాయన ప్రభా. బాగు చేసే దేవుడు నీవే, స్వస్థపరిచే దేవుడు నాయన ప్రభా నీవే నాయన. మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తూ సమస్తం నీ చేతులకు అప్పగించుకోమని మరొకసారి ప్రభా ఈ యొక్క ప్రభా తాడివేవు రాకుండా ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఏ విధంగా భద్రత పాటించాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీరు దయచేయమని సమస్తం నీ చేతులకు అప్పగించుకోమని నజరుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాట పాడుకొని ప్రభు నా మహిమపరుస్తామండి. పాట సంఖ్య 558, 558. పరవాసిని జగమున్న ప్రభు అన్న పాట పాడదామండి. 1, 2, 5, 6 వచనాలు పాడుకున్నాం. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమున, ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమున, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొని లోకము, శాపము చేకూర్చుకొని. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని
నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడను ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడను ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ప్రభు నామ మహిమకలను గాక. ఇప్పుడు వరకు 2వ సెక్షన్ ప్రార్థించడానికి ప్రభు చూపించిన కృపను బట్టి వందనాలండి. ఇప్పుడు 3వ సెక్షన్లోనే ప్రవేశిద్దాం. 3వ సెక్షన్లో ప్రేయర్ బ్యాంక్లో వచ్చిన ప్రార్థన అంశాల కొరకు, అలాగే సంఘంలో ఉంటున్న కొంతమంది అస్వస్థగా ఉంటున్న వారి కొరకు ప్రార్థిద్దాం. అలాగే వాక్యంలోనికి వెళ్ళబోయేందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దామండి. మహాగణుడ మహోన్నతుడ మీకు వందనాలైనా, సర్వశక్తి మంత్ర సర్వోన్నతుడ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరొకసారి ప్రభా ప్రార్థించడానికి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ప్రభా ఇప్పుడు వరకు ప్రభు ప్రార్థనలు జరిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. ప్రార్థిస్తున్న అంశాల కొరకు ఇస్తున్న జవాబులను బట్టి మీకు స్తోత్రాలు నాన్న ప్రభా. ప్రేయర్ బ్యాంక్లో వస్తున్న ప్రార్థన అంశాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీరు ఇస్తున్న జవాబును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రార్థించే ప్రార్థనలకు ప్రభా జవాబు పొందుకునే ప్రార్థనలుగా మా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా ప్రార్థిస్తున్న అంశాల కొరకు ప్రభా జవాబు రాని ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వాటిని కూడా నెరవేర్చే దేవుడవు నీవు నాయన ప్రభా, సఫలపరిచే దేవుడవు నీవు నాయన ప్రభా. అయ్యా ప్రభా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం, మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఎంతోమంది ప్రభా మా సంఘంలో ఉంటున్నవారు ప్రభా వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు నాయన ప్రభా, అసుస్థగా ఉంటూ ఉన్నారు. మీ కృప చూపించండి. ప్రతి విధమైన బలినతలు ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వారికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ బ్యాంక్లో వస్తున్నాం అంశాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వారికి ఉంటున్న సమస్యలు మీరు తొలగించండి నాయన ప్రభా. వారికి ఉంటున్న అనారోగ్యాలు మీరు తొలగించండి. కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగనే నాన్న ప్రభా మా సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. మా సంఘస్థులకు ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కృప చూపించండి. వారందరి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. రాకపోకల క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగనే నాన్న ప్రభా ప్రతిదినము ప్రభా ప్రతి వారము ప్రభా సంఘానికి వస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారికి కావాల్సిన అవసరత లెక్కలు మీరు తీర్చండి అన్న ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి అయ్యా. ప్రతిదినం ప్రభా ఈ సాయంకాల ప్రార్థనకు వస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా ఈ ప్రార్థనలో వారు పాలు పొందగలటకు సహాయం దయచేయండి. అలాగనే నాన్న ప్రభా వస్తున్న వారికి కానీ ప్రభా సంఘానికి వస్తున్న వారికి ప్రభా ఏ ఒక్కరికి ప్రభా ఈ తెగులు అనేది రాకుండా ప్రభా వారు ఎటువంటి బలహీనతలు పడకుండా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా బలహీనంగా ఉంటున్న ప్రభా దానిలో బావురన్న కొరకు ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ విషయంలో మీ కృప చూపించండి, జరిగించారని నమ్ముతున్నాం నాయన ప్రభా. మీ కార్యం జరిగించే దేవుడు నాయన ప్రభా. సక్సెస్ అవ్వగలటకు మీరు సహాయం దయచండి. నూతనమైన బలముతో లేవగలటకు నాన్న మరి మీ పరిచయంలో వాడబడగలటకు నాయన ప్రభా. అనేక మందికి మీ మాటలు అందించేవాడిగా ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
సతీష్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా, ఆరోగ్యాన్ని భద్రపరచండి. ఇంకనూ కావాల్సిన కాలంలో కావాల్సిన సత్యవ దయచేయండి. నడుస్తుండగా ప్రభా మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. ఎముకలకి కావాల్సిన ప్రభా బలాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను ఆత్మీయతలో ఉండగలటకు ప్రభా, మీ పరిచర్లో మీ సంఘానికి ఇంకను ప్రభా వాడబడేవాడిగా ఉండగలటకు నాన్న తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాన్న ప్రభా. ఇంకను పరిచర్లో వాడబడగలటకు సహాయం దయచేయండి. సూర్యవత ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యాన్ని భద్రపరచండి నాన్న ప్రభు. వృద్ధాపంలో ఉంటుండగా మీరు తోడుగా ఉండండి. ప్రతి విధమైన బలహీనతను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయా ప్రభా, ప్రతిదినం జరుగుతున్న ప్రభా సంఘంలో జరుగుతున్న పరిచయాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. జరుగుతున్న 365 దినాల ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకా ప్రభా వార కూడికలన్నింటిలో మీరు తోడుగా ఉంటున్న దాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా ఏ ఒక్క పరిచర్య కుంటుపడకుండా ప్రభా అంత దినాల్లో ఉంటున్నాం. మీ మాటలు కొదువు కాకుండా ప్రభా అనేక మందికి మీ మాటలు అందించే సంఘంగా మాది ఉండగలటకు నాయన ప్రభా. అనేక మందికి ప్రభా ఓదార్చే సంఘంగా మాది ఉండగలటకు నాయన ప్రభా. పరిచర్యలో ఉపయోగపడే సంఘంగా మాది ఉండగలటకు నాయన ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మా సంఘం ఉండగలటకు నాయన ప్రభా. సంఘస్థులకి ప్రభా దీవెనకరంగా ప్రభా ఈ సంఘం ఉండగలటకు సహాయం దయచేయండి. అయా ప్రభా పరిచర్యలు అన్నింటిని బట్టి మీకు వందనాలు. ఇంకను ప్రభా పరిచర్యలో ఇంకా అనేక మంది ఆసక్తి కలిగి పాలు పొందగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా యేసయ్యా ప్రభా జరుగుతున్న ప్రభా యేసయ్యా ప్రాక్టీస్లో మీరు తోడుగా ఉండండి. రానున్న దినాల్లో జరగబోతున్న ప్రభా క్రిస్మస్ ప్రోగ్రామ్ అన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా మీ జన్మదినాన్ని ప్రభా మేము ఘనంగా జరుపుకోగలటకు నాయన, అది చూసిన వారు ప్రభా మారగలటకు సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రభా కృప చూపించే దేవుడవు నాయన, కృప కార్యాలు జరిగించే దేవుడవు నాయన ప్రభా. ఎక్కడ దుష్టుడు ఎటువంటి పన్నాగాలు పన్నకుండా ప్రభా మీరే కార్యం జరిగించండి. సంఘం చుట్టూ ప్రభా ఇరుగు పొరుగు వారి చుట్టూ మీ కృప చూపించండి. అయా ప్రభా సంఘానికి ప్రభా ప్రోత్సాహకరంగా వారు ఉండగలటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరికి ప్రభా ఈ ప్రభా డిస్టర్బెన్స్ కలిగించే సంఘంగా ఉండకుండా ప్రభా పరిచయం అన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. అయా మా ఇరుగు పొరుగు వారికి ఆటంకరంగా మేము ఉండకుండా మీరు సహాయం దయచేయండి నాన్న ప్రభా. భవనం చుట్టూ ప్రభా సంఘ సరిహద్దులు విశాలపరచండి నాన్న ప్రభా. ఈ భవనం విషయంలో మీ కార్యం జరిగించండి. సియోను భవనంగా ప్రభా మార్చే దేవుడవు నీవు నాన్న. మీ చిత్తంలో ఏమై ఉంటుందో నెరవేర్చండి ప్రభా. కేసులు అన్నీ కొట్టివేయబడగలటకు సహాయం దయచేయండి. అలాగే నాన్న ప్రభా ఇంకా అనేకమైన నూతనమైన వారు రాగలటకు ప్రభా, ఆశీర్వాదకరమైన సంఘంగా ఇది ఉండగలటకు నాయన ప్రభా. ఇంకా నిజమైన బోధ అందించే సంఘంగా మా సంఘం ఉండగలటకు నాయన ప్రభా. మా సంఘస్థులు ప్రభా ఇంకా అదే విధంగా ప్రభా ఆత్మీయతలు ఎదగలటకు సహాయం దయచేయండి. నూతనంగా వస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. వింటున్న వాక్యాలు ప్రభా వారి ఉదయాల్లో అనుభవించుకోగలటకు సహాయం దయచేయండి. అయ్యా బాప్తిస్మ సాక్ష్యము ప్రభా ప్రతి ఒక్కరు పొందులాన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మెట్టుకు ప్రభా యేసయ్యా ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రభా సంఘస్థులను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమంది బలంగా ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థించాం నాయన ప్రభా. వారి బలహీనతలు అన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా యేసయ్యా మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రులను బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. వారికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయండి నాయన ప్రభా. జాంపాల అంకుల కొరకు ప్రార్థిస్తున్నాం. నూతనమైన బలము దయచేయండి నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉంటున్నారు నాయన ప్రభా. కావాల్సిన శక్తి బలము దయచేయండి. పరిచర్లో కావాల్సిన ప్రభా ఇంకను ప్రభా బలము దయచేయండి నాయన ప్రభా. ఇంకా పరలోక జ్ఞానాన్ని మీరు దయచేయండి. నూతనమైన తలంపులతో ఇంకను సంఘాన్ని ముందుకు నడిపించగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయా యేసయ్యా ఇంకను ప్రభా సంఘానికి ప్రోత్సాహకరంగా ఎంతగానో ప్రభా పని చేయచుండగా కావాల్సిన శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆంటీకి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన ప్రభా. శీల పరిచయలు సండే స్కూల్ పరిచయలు వాడబడుతుండగా ప్రభా మీ పరలోక జ్ఞానాన్ని ఇంకనూ దయచేయండి. కావాల్సిన శక్తిని దయచేయండి. ఆశీర్వదించే దేవుడవు నీవు నాన్న, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కిచెన్ వాళ్ళ కుటుంబం కొరకు ఇంకా వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వాళ్ళకు ఉంటున్న అవసరాలు తీర్చండి ప్రభా. మీరే కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఎవడి అంకుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచయంలో మీరు తోడుగా ఉండండి. ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు వందనాలనైనా ప్రభా. ఇసే రాకపోకలు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకొండ సంపూర్ణంగా బ్యాక్ పెయిన్ తొలగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇంకా బాండే కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాన్న. పరిచయంలో మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు ప్రభా బలంగా వాడబడగలటకు సహాయం దయచేయండి. ఆరోగ్యాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న జాయ్ జర్నీ కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. స్టడీస్లో కావాల్సిన మీ పరలోక జ్ఞానం దయచేయండి. జర్నీని ప్రభా యేసయ్యా ఇంకా నువ్వు ప్రభా ఉంచండి ప్రభా. రక్షణకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. హెట్టుకు ప్రభా ఇద్దరికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. రుబేన్ అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అయ్యా ప్రభా అంకుల్ కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాన్న ప్రభా. పరిచయం మీరు తోడుగా ఉంటుంది దాన్ని బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. కావాల్సిన శక్తి బలాన్ని దయచేయండి. వారికి అంతట్లో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. అంటే కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయండి నాన్న ప్రభా. బలాన్ని దయచేయండి నాన్న ప్రభా. అయ్యా మీరే తోడుగా ఉండమని మీ పరిచయలు ఇంకా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నాన్న కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. సరైన కొరకు ప్రార్థిస్తున్నాం. కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయండి. అయ్యా మెట్టుకు ప్రభా మాకుంటున్న ఎవాంజలిస్టుల కొరకు, పరిచారకుల కొరకు, లేడీస్ కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. జాయిన్ వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. మీరందరినీ మీకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ పరిచయలో ప్రతి ఒక్కరు వాడబడుతుండగా ప్రభా. వారి తలాంతులు ప్రభు మీ పరిచయలో ఉపయోగిస్తుండగా ప్రభా. ఆశీర్వదించే దేవుడవు నాయన ప్రభా. నీ పేరిట గిన్నె నిలిచి ఆశీర్వదిస్తానన్న దేవుడవు నాన్న. ఆశీర్వదించే దేవుడవు నీవు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు
దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఎవరికి అచ్చుండే దేవుడవు కాదు నాయన, వారి సామర్థ్యం బట్టి ప్రభా వారికి ఇచ్చిన తలాంతులు ప్రభు మీ పరిచయలు ఉపయోగిస్తుండగా వారి చుట్టూ మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రభు ఆరోగ్యాలను మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ఇంకా మీ పరిచయలో ప్రభు వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాన్న ప్రభా. అలాగనే నాన్న ప్రభు ఈ 365 దినాల ప్రార్థనలో ప్రభా ప్రతి దినము వచ్చి ప్రభా పాటలు పాడుతున్న వారికే కానీ ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్న వారికే కానీ ప్రభా, ప్రార్థనలు నడిపిస్తున్న వారికే కానీ ప్రభా, వాక్యాన్ని బోధిస్తున్న ప్రభా మీ దాసులకే కానీ ప్రభా ఇంకా ప్రభా మేనేజ్మెంట్ చేస్తున్న వారికి కానీ మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి నాన్న ప్రభా. ముందు ఉంటున్న కొద్దిపాటి దినాల్లో కూడా మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. యేసయ్య ప్రభా ఇక్కడ ఏ పరిచర్య ఆగకుండా ప్రభా ముందు కొనసాగలటకు ప్రభా ఇదే విధంగా ప్రోత్సహించగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్తున్నాం నాయన ప్రభా. వాక్యంలోనికి వెళ్తుండగా ప్రభా వాక్యంతో మీరే మాతో అందరితో మాట్లాడండి నాయన ప్రభా. మీ మాటల కోసం మేము వేచి ఉంటుండగా ప్రభా మీ మాటలు మాకు అందించండి ప్రభా. ఏమి కావాలో ప్రభా, మా కుటుంబాలకు ఎటువంటి మాటలు కావాలో ప్రభా, మా సంఘానికి ఎటువంటి మాటలు కావాలో ప్రభా మీ దాసుని నిలవబెట్టుకొని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. ఈ దినము నాయన ప్రభా నా యొక్క ప్రభా అతిక్రమం వల్ల, పాపముల వల్ల ప్రభా, తలంపుల వల్ల, చూపుల వల్ల ప్రభా, క్రియల వల్ల నేను ఎక్కడన్నా ప్రభా ఆశపరిచినట్లయితే నన్ను దయతో క్షమించు. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను నాయన ప్రభా. వాక్యానికి వెళ్ళకపోయే ముందు నన్ను నేను పరీక్షించుకుంటున్నాను అయ్యా. నీకు ఆయాస్కరమైన నాలో ఏమైనా ఉంటే ప్రభా వాటన్నింటి నుంచి ప్రభా నన్ను ప్రభా విడిపించమని ప్రార్థిస్తూ ప్రభా నీకు మాదిరికరమైన ప్రభా జీవితం జీవించాలన్న సహాయం దయచండి. ఆయాస్కరమైన తొలగించి ప్రభా ఇప్పుడు నాతో మాట్లాడండి, మాతో మా అందరితో మాట్లాడండి. నీ మాటలు మాకు అందించమని ప్రార్థిస్తూ నిలవబడి వాక్యాన్ని బోధిస్తున్న మీ దాసుని ప్రభా రెండంతల ఆత్మతో నింపండి. మాకు కావాల్సిన మాటలు అందించమని ప్రార్థిస్తూ సమస్తం మీ చేతులకు అప్పగించుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామ మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాట పాడుకొని ప్రభు నామ మహిమపరుద్దామండి. సదాకాలం నీతో నేను జీవించే పనేసే అన్న పాట పాడు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సాక్షిగా నన్ను నిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాటగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో
చేసి నీ పాత్రగా నన్ను మన్నించావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ప్రభు నా మహిమకలను గాక. ఇప్పుడు వరకు అనేకమైన పాటలు పాడడానికి, అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి ఆ దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలండి. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తున్నాం. మన మధ్య బ్రదర్ అనురోధ్ గారు ఉంటా ఉన్నారు. వాక్యాన్ని విందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to continue our study of the epistle to Hebrews. ఈ రోజు మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మన యొక్క ధ్యానాలను మనం కొనసాగిద్దాం. Last time we saw that the writer of Hebrews is asking the believers to be very careful of their salvation because the salvation we have is very great. గడిచిన సారి మనం చూసాం కదా ఎలాగా మరి హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులైనటువంటి వారికి తమ యొక్క విశ్వాసంలో వారు ఆ యొక్క విశ్వాసంలో వారు కొనసాగుతూ ఉండాలని, ఆ యొక్క విశ్వాసాన్ని లేదా ఆ యొక్క రక్షణను వారు నిర్లక్ష్య పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని గురించి వారికి తెలియజేస్తూ రక్షణ అనేది ఎంత గొప్పది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలాగా వివరించడం అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. Let's read chapter 2 verse 1 and 2 and 3. We must pay most careful attention therefore to what we have heard, so that we do not drift away. For since the message spoken through angels was binding, and every violation and disobedience received its just punishment, how shall we escape if we ignore so great a salvation? This salvation was first announced by Lord and confirmed to us by those who heard him. Sir, I'm reading till 4 because 3 and 4 are combined. 2వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను మహత్కార్యములను చేత నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. So here we see that the first reason why salvation is great and we need to be careful is because it was brought by Lord Jesus himself. చూడండి, ఇక్కడ మనము మొదటి కారణాన్ని చూస్తున్నాం. ఎందుకు రక్షణ అనేది గొప్పది, మరి రక్షణను ఎందుకు నిర్లక్ష్య పెట్టకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. మొట్టమొదటిగా మరి ఎందుకు రక్షణ మనం నిర్లక్ష్య పెట్టకూడదు అంటే ఆ యొక్క రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అది అనుగ్రహించబడి ఉన్నది. Now verse 5 he goes on to talk about the second reason why salvation is so great and we need to be so careful. 5వ వచనం నుంచి 2వ కారణాన్ని చెప్తాడు. ఎందుకు రక్షణ ప్రాముఖ్యమైనది, ఎందుకు మనము చాలా జాగ్రత్త వహించాలి రక్షణ విషయంలో అనే దానికి. Verse 5, for or because it is not to the angels that he has subjected the world to come about which we are speaking. 5వ వచనం చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. So in this salvation there is a new destiny that
the people who inherit salvation have. కాబట్టి ఈ యొక్క రక్షణలో ఒక నూతనమైనటువంటి గమ్యము లేదా ఒక గమ్యం ఉంది. ఆ యొక్క గమ్యాన్ని లేదా ఆ యొక్క గమ్యాన్ని ఆ యొక్క స్థానాన్ని మనము స్వతంత్రించుకొని పోతున్నాం. ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఆ యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారు ఆ యొక్క గమ్యాన్ని వారు స్వతంత్రించుకొని పోతున్నారు. దాని వారసత్వంగా వారు పొందుకొని పోతున్నారు. And he's saying the world to come, that means the new age to come, the eternal kingdom to come, that is not, God has not designed that it may be ruled by angels, for it is not to angels that he has subjected the world to come. చూసారా 5వ వచనంలో మనం ఆ మాటను చూస్తున్నాం కదా. ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. కాబట్టి రాబోయే లోకము లేదా దేవుని యొక్క నిత్య రాజ్యము ఏదైతే ఉందో, అది ఏదైతే రాబోతుందో దానిని దేవుడు దూతలు దానిని పరిపాలించడానికి లేదా దూతల కొరకు దానిని దేవుడు నిర్మించలేదు, లేదా దూతలకి దానిని దేవుడు లోబరచలేదు. వారి ఆధీనంలో దేవుడు దానిని ఉంచలేదు. Verse 6, but there is a place where someone has testified. What is mankind that you are mindful of? A son of man that you care for him. చూడండి 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. You made him a little lower than angels. You crowned him with glory and honor and put everything under his feet. 7వ వచనం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. So here the writer is quoting Psalm 8 and saying there in Psalm 8, David writes that why the Lord has been so mindful of humankind, and especially those who inherit salvation, that he have designed that he will put everything under them. He will give them dominion. చూడండి ఇక్కడ 8వ కీర్తనను రచయిత ఇక్కడ మనకు ఉద్ఘాటిస్తున్నారు. 8వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ, మరి దావీదు రాసినటువంటి ఆ యొక్క కీర్తనలో దావీదు చెప్పినటువంటి మాట, మరి నీవు మానవుణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగానే చేసినప్పటికీ కూడా మానవుని పాదముల కింద నీవు సమస్తమును ఉంచావు, మానవుని పాదముల కింద మానవునికి మరి నీవు అధికారాన్ని ఇచ్చావు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మరి దావీదు చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. So we see here salvation is very great because the potential destiny that it brings to all the believers, that God one day wants that we will rule and reign with Lord Jesus. చూడండి రక్షణ అనేది మరి ఎంతో మరి అది అందులో ఒక మరి గమ్యము మనకుంది. రక్షణలో మరి దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఆయన దాచి ఉంచాడు. మరి రాబోయేటువంటి ఆ యొక్క మరి దేవుడి రాజ్యం ఏదైతే ఉందో రక్షణ ద్వారా దానిని మనము వారసత్వంగా పొందుకుంటాము. అక్కడ మరి మనకు దేవుడు మరి రక్షణ పొందుకున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క రాజ్యములో ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. So it is not the angels in the age to come who will rule and reign, will have authority. It is those who inherit salvation. చూడండి మరి ఆ రాబోయే కాలంలో మరి ఆ యొక్క రక్షణ అనేది దేవుడు మరి దూతలకు లేదా ఆ యొక్క రక్షణ ద్వారా మరి ఆ యొక్క రాజ్యంలో స్వాస్థ్యము అనేది దేవుడు దూతల కొరకు దానిని సిద్ధపరచలేదు, కానీ ఆ యొక్క రాజ్యాన్ని కేవలము మరి రక్షణ పొందుకున్నటువంటి మానవుల కొరకు ఆ యొక్క రాజ్యాన్ని వారికి స్వాస్థ్యంగా ఆ యొక్క మరి పరలోక నిత్యత్వాన్ని దేవుడు సిద్ధపరిచాడు. Now verse 8 and 9, in putting everything under them, that is humankind, God left nothing that is not subject to them. Yet he says at present we do not see everything subject to them, because at present angels are only ruling. Verse 9, but we do see Jesus, who was made little lower than angels for a little while, now crowned with glory and honor because he suffered death, so that by the grace of God he might taste death for everyone. 8-9 వచనాలు.
ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు లేదా రుచి చూచినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. So together, united to Lord Jesus, one day we will rule and reign in the age to come. Lord Jesus has been now raised from the dead. He has become the heir of all things. He's sitting at the right hand of Father, and one day he will bring us also. చూడండి, మరి మనమందరము కలిసి యేసుక్రీస్తు ప్రభువారితో ఆ రాబోయేటువంటి దేవుని యొక్క నిత్య రాజ్యములో మనము యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి మనము రాజ్యము ఏలనై ఉన్నాం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించి మరి సమస్తమునకు దేవుని చేత ఆయన వారసునిగా నియమింపబడి మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఒకానొక దినము రాబోతుంది. ఆ దినమున మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి మరి ఆ యొక్క రాజ్యమును లేదా అధికారమును మనము కలిగి ఉండబోతూ ఉన్నాం. Ephesians chapter 1 verse 20 till 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. Here Paul is saying that God raised Lord Jesus from the dead, seated him at his right hand in heavenly places, far above all rule and authority and power and dominion and every name that is named, not only in this age but also in the one to come. 20 and 21. 20-21 వచనం చదువుతాను, గమనించండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. So here Paul says that because of what Lord Jesus did, God has given him all authority. He is seated at the highest place. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క మరి శిలువ త్యాగాన్ని బట్టి దేవుడు యేసు ప్రభువారిని అత్యధికంగా హెచ్చించి మరి ఆయనను మరి ఉన్నతమైనటువంటి స్థానంలో అనగా దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని పెట్టుకొని ఉన్నారు. Now verse 22 and 23. And he put all things in subjection under his feet and gave him as head over all things to the church. The church is his body, the fullness of him who fills all in all. 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. So this is very important to understand that Father has raised Lord Jesus and put everything under him and then gave him as head over all things to the church, and now church is his body, and using the church Lord Jesus is going to fill the whole universe in the age to come. Lord will rule through his people. That's why verse 23 says the church is his body, the fullness of him who fills all in all. చూడండి, ఇది చాలా మరి ప్రాముఖ్యమైన విషయం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచి మరి సమస్తమునకు శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు నియమించారు. కాబట్టి ఆ యొక్క శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి శరీరము ఏదైతే ఉందో ఆ యొక్క శరీరము మరెవరో కాదు కానీ అది ఆయన యొక్క సంఘము. కాబట్టి రాబోయేటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరి సంఘమును మరి ఆ యొక్క రాబో మరి యుగములో లేదా రాబోయేటువంటి కాలంలో తన యొక్క సంఘమును ఆ యొక్క మరి రాజ్యములో ఆయన నింపబోతూ ఉన్నారు. ఆయన యొక్క సంఘము అనేటువంటి ఆ యొక్క శరీరము ద్వారా ఆయన మరి సమస్తమును కూడా ఆయన ఏలబోతున్నారు. ఎందుకంటే 23వ వచనంలో మనం చూసినప్పుడు ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని
సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి ఆ యొక్క సంఘము ద్వారా ఆయన మరి సమస్తమును నింపి ఆ యొక్క సంఘము ద్వారా ఆయన మరి అధికారము మరి ఆయన సమస్తాన్ని ఆయన ఏలబోతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. So in the world to come, in the age to come, angels will not be the rulers. It is believers under Lord Jesus as his body who will reign and rule in the whole universe. All things have been subjected to Lord Jesus. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఏలేటువంటి వారు లేదా అధికారము కలిగి ఉన్నటువంటి వారు దేవదూతలు కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన యొక్క సంఘమునకు చెంది ఉన్నటువంటి విశ్వాసులు వారందరూ కూడా మరి రాజ్యము అధికారము వారి యొక్క చేతిలో ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి వారి ద్వారా మరి ఆయన రాజ్యమును ఏలతారు. మరి వారి ద్వారా మరి ఆయన ఆయన అధికారమును వారి ద్వారా ఆయన చూపించబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క సంఘము మరి ఆయన యొక్క సంఘము ద్వారా ఆయన మరి రాజ్యము ఏలబోతూ ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. So today we see that Satan is called the god of this world. The whole world lies under his power and he keeps people from seeing the truth. He is ruling over their minds and lives. మరి నేటి కాలంలో మనం చూసినప్పుడు మరి సాతాను ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా లేదా ఈ యొక్క లోకాధిపతిగా వాడు ఉన్నాడు. వాడు మరి అందరి మనోనేత్రాలు అవిశ్వాసమైనటువంటి వారి యొక్క మనోనేత్రాలు వాడు అంధకారంతో కప్పి వారు దేవుని యొక్క రక్షణను చూడకుండా వారు దేవుని యొక్క రక్షణను వారికి మరుగుపరుస్తూ వాడి అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు. But in future everything will be ruled by humans. అయితే భవిష్యత్తులో సమస్తము కూడా మానవుల యొక్క అధికారంలో ఉంటుంది. And that is when that happens when the kingdom of God will come. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు అది జరుగుతుంది. In Daniel chapter 7, Daniel saw a dream of this kingdom that will come, and that will be an everlasting kingdom. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దానియేలు ఈ యొక్క మరి దర్శనాన్ని లేదా ఈ యొక్క కళను ఆయన చూస్తాడు. అదేంటంటే మరి ఈ దేవుని యొక్క రాజ్యము వచ్చేటువంటి ఆ యొక్క మరి విషయాన్ని ఆ యొక్క కళలో మరి దానియేలు చూస్తాడు. And he saw four. Let's turn to Daniel chapter 7 and read first 3 verses. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోని మనం వద్దాం. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. In the first year of Belshazzar, king of Babylon, Daniel had a dream and visions passed through his mind as he was lying in bed. He wrote down the substance of his dream. Daniel said, in my vision at night, I looked, and there before me were 4 winds of heaven churning up a great sea. 4 great beasts, each different from other, came out of the sea. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాశాను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కును. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. We'll not read the full dream. Let's just come to verse 9, where he sees what will happen in future. చూడండి, మనము అధ్యాయము లేదా ఆ యొక్క కళ మొత్తం మనం చదవటం లేదు, కానీ 9వ వచనానికి మనం వద్దాము. అక్కడ మరి ఆయన భవిష్యత్తులో ఏం చూసాడనే విషయాన్ని 9వ వచనంలో మనకు తెలియజేస్తాడు. Basically, he sees how different kingdoms will come and finally how end will come. ఏ విధంగా మరి రాజ్యాలు వస్తాయి, అలాగే మరి అంతం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని దానియేలు చూస్తాడు. Now verse 9, as I looked, thrones were set in place, and the Ancient of Days took his seat. His clothing was white as snow, the hair of his head was white as wool. His throne was flaming with fire, and its wheels were all ablaze. A river of fire was flowing, coming out from before him. Thousands upon thousands attended him. 10,000 times 10,000 stood before him. The courts were seated and the books were opened. Then I continued to watch because of the boastful word the horn was speaking. This is
This horn is one nation. I kept looking until the beast was slain and his body destroyed and thrown into blazing fire. Then 13, in my vision at night I looked, and there before me was one like son of man. That means somebody who like human, coming with the cloud of heaven. He approached the Ancient of Days and was led into his presence. He was given authority, glory, and sovereign power. All nations and people of every language worshipped him. His dominion is everlasting dominion and will not pass away, and his kingdom is the one that will never be destroyed. So here he talks about he saw Lord Jesus coming as a man, and he was given all glory, dominion, and power, and an everlasting kingdom. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి మీ యొక్క బైబిల్లో మీరు గమనించండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇంకా సింహాసనంలో వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుటి నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను. నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడిను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడిను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చూడండి, ఇక్కడ దానియేలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ మనకి యొక్క దర్శనాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన రాజ్యము అది ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది, అది లయము కానటువంటి రాజ్యము అని ఆయన చెప్తున్నాడు. Now then Daniel later on in verse 15 asks the interpretation. So let's read from verse 15. I, Daniel, was troubled in spirit, and the vision that passed through my mind disturbed me. I approached one of those standing there and asked him the meaning of all this. So he told me and gave me the interpretation of these things. The 4 great beasts are 4 kings that will rise from earth. Now see verse 18. But the holy people of Most High, or the saints of Most High, will receive the kingdom and will possess it forever. Yes, forever and ever. చూడండి, 15వ వచనం నుంచి మరి దానియేలు ఆ యొక్క కలభావాన్ని గురించి అడుగుతాడు. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. నాకు కలిగిన దర్శనంలో నన్ను కలవరపరచుచున్నందున దానియేలు నేను నా దేహంలో మనోదుఖం గలవాడినైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకరిని యుద్ధకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతను నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియచేశాను. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. వారు యుగములు యుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. And then later on again from verse 26-27 he explains that courts will sit and the power of the last king, the horn, will be taken away and completely destroyed forever. 27. Then sovereignty, power, and greatness of all the kingdoms under heaven will be handed over to the saints of Most High. You see this again? It will be handed over to the saints. His kingdom will be an everlasting kingdom, and all rulers will worship and obey him. చూడండి, 26-27 వచనాలు. అతని అధికారం నశింప చేయుటకును నిర్మూలం చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. చూసారా, దేవుని యొక్క పరిశుద్ధులకు అధికారం చెందుతుంది. దానికి దాసులై క్షమించండి, ఆయన రాజ్యము నిత్యము నిలిచును.
అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు, ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. So this is what writer is trying to say to the people, that the Hebrew Christians, that we need to be very careful, for our salvation is bringing a eternal destiny, a eternal kingdom to us, and our role in that kingdom depends upon what we do with our salvation now. కాబట్టి ఈ యొక్క విషయాలను గురించి హెబ్రీయుల్లో ఉన్నటువంటి విశ్వాసులకు రచయిత తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క రక్షణ అనేది మనల్ని ఒక నిత్యత్వమైనటువంటి దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. అక్కడ మనము అధికారులుగా ఉంటాము. కాబట్టి మన యొక్క రక్షణ విషయంలో, మనము రక్షణ పట్ల మనము వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలి. ఈ యొక్క రక్షణను మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో మన యొక్క రక్షణ ద్వారా మనము అధికారులు కాబోతున్నాం. దేవుని యొక్క రాజ్యంలో మనమే అధికారులుగా ఉండబోతున్నాము అనే విషయాన్ని గురించి వారికి వివరిస్తూ ఈ యొక్క మాటలను రచయిత తెలియజేస్తున్నాడు. And later on in chapter 12, he again says that the kind of kingdom that we are about to receive. Chapter 12, verse 26 and 27. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 26-27 వచనాల్లో మరలా ఇదే విషయాన్ని గురించి, మనం ఎటువంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొనబోతూ ఉన్నాము, ఆ రాజ్యము ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి మరి ఒకసారి ఇదే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. So we'll read from 25 to 28, Hebrews 12, 25 to 28. See that you do not refuse him who is speaking. For if they did not escape when they refused him who warned them on earth, much less will we escape if we reject him who warns from heaven. 12వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. 26. At that time his voice shook the earth, but now he has promised, yet once more I will shake not only earth but also the heavens. 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింప చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. So here the writer is comparing the time when the angels and the Lord came to Mount Horeb and gave 10 commandments. At that time the earth shook, and those were the commandments they were given. But Lord has said that one more time in future I will shake heaven and earth. చూడండి, ఇక్కడ మరి దేవుడు మరి తన యొక్క దూతలతో మరి ఆ యొక్క హోరేబు కొండ మీదకి ఆయన వచ్చి మోషేకు ఆ యొక్క ఆజ్ఞలను ఇచ్చినప్పుడు మరి భూమి మరి ఆ సమయంలో కంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మరొకసారి ఆ విధంగా చేయబోతున్నాడు భవిష్యత్తులో. ఆ సమయంలో భూమిని మాత్రమే కాదు, కానీ ఆయన ఆకాశమును భూమిని సైతము ఆయన కంపింప చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత తెలియజేస్తూ ఉన్నాడు, ప్రస్తావిస్తూ ఉన్నాడు. Now 27 to 29. The phrase yes, yet once more indicate the removal of things that are shaken, that is the things that have been made, in order that the things that cannot be shaken may remain. Therefore, let us be grateful, for we are receiving a kingdom that cannot be shaken. And thus let us offer to God acceptable worship with reverence and awe, for our God is a consuming fire. 27వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. So we see he's saying again, be careful about your salvation.
because you are receiving kingdom that cannot be shaken one day. చూసారా మరి ఆ ఇక్కడ కూడా రచయిత అదే విషయాన్ని చెప్తాడు. మీ యొక్క రక్షణ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ యొక్క రక్షణ మరి ఆ దినమున అది చలించకుండా అది స్థిరముగా ఉండాలి అని చెప్తున్నాడు. In other places in God's word, we read about it that we are receiving an inheritance. It's not just salvation. That's the greatness of salvation. That not only we are forgiven, not only we are forgiven or we are made the children of God, but there is authority, rulership under Christ, an inheritance that is also an eternal reward that is also promised to us. చూడండి మరి కొన్ని చోట్ల బైబిల్లో మనం చూసినప్పుడు రక్షణతో పాటుగా మరి రక్షణ మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించలేదు, కానీ ఆయన మనకు ఒక స్వాస్థ్యాన్ని కూడా ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క స్వాస్థ్యము మరి అది రక్షణతో పాటుగా దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అనగా ఆ యొక్క స్వాస్థ్యములో దేవుడు మనకు ఒక రాజ్యమును, ఆ రాజ్యములో మనం అధికారులుగా ఉండబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ ద్వారా కేవలం దేవుడు మన రక్షణ మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించలేదు, కానీ ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు మనకు ఒక స్వాస్థ్యం, ఒక మరి స్థలమును ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో మనల్ని చేర్చుకొని పోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకుని మనకు ఆయన అధికారాన్ని సైతం ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. See, the importance of greatness of things also depends upon their future. Now, let's say you are studying in 8th class. You may think 8th class exam is nothing, because nobody even after 10 years ask you 8th class exam result. If you are studying in 10th class, it becomes more important because those marks are written in your resume. If you are giving 12th class exam, it becomes even greater of greater value and importance, because based on those marks you will have selection other places. So it is the future potential of thing that determines its greatness. In our salvation, one reason it's so great is because it is taking us to an eternal kingdom. Our eternal rewards, our eternal position, everything is determined by how we consider our salvation today. చూడండి, ప్రస్తుతము మనము ఏదైతే విషయాలు చేస్తున్నామో వాటి యొక్క విలువ భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇలా ఆలోచన చేద్దాం. ఉదాహరణకి 8వ తరగతి ఎవరైనా చదువుతున్నారు అనుకుందాం. ఆ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి యొక్క మార్కులు మరి భవిష్యత్తులో మరి ఎవరు కూడా అడగరు, నీకు 8వ తరగతి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత బాగా నువ్వు పరీక్షలు రాసావు, ఇవి ఎవరు కూడా అడగరు. కానీ అదే విద్యార్థి 10వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆ 10వ తరగతిలో మరి అతని యొక్క మార్కులు అనేవి మరి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆ మార్కులు మరి భవిష్యత్తులో అతను తన రెజ్యూమ్ లో అవి మరి నమోదు చేయాలి, వాటిని ఇతరులకు చెప్పుకోవచ్చు. అది ముఖ్యమైనది. ప్రస్తుతము గనక 10వ తరగతి అతను బాగా చదివితే అతని భవిష్యత్తులో ఆ యొక్క మార్కులు అతనికి చాలా మరి ఉపయోగపడతాయి. అలాగే 12వ తరగతి చదువుతున్న లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వారికి కూడా వారి యొక్క మార్కుల ద్వారా వారి యొక్క భవిష్యత్తులో వారు కొన్ని పరీక్షలకు వారు అర్హులవుతారు, కొన్ని ఉద్యోగాలకు వారు అర్హత సాధించగలుగుతారు. అదే విధంగా మన యొక్క రక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతము మన యొక్క రక్షణ విషయంలో మనం ఎలాగైతే వ్యవహరిస్తున్నామో భవిష్యత్తులో ఆ యొక్క మరి వ్యవహారము అనేది మనకు మరి దాని ద్వారా మరి మనము ఆ యొక్క రక్షణ ద్వారా మనము ఆ యొక్క అధికారాన్ని లేదా దేవుని యొక్క రాజ్యాన్ని మనము పొందుకొనబోతూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతము మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనేది మరి భవిష్యత్తులో మరి మన యొక్క స్థానాన్ని మరి అది నిర్ణయించబోతూ ఉంది. కాబట్టి రక్షణ అనేది మన అందరి యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. See, Peter also wrote about it in 1 Peter chapter 1, 3 and 4. He said, Praise be to the God and Father of our Lord Jesus. And in his great mercy, he has given us new birth into a living hope through the resurrection of Lord Jesus from death. And so one thing he says, praise God for his great mercy for new birth. And verse 4, into an inheritance that can never perish, spoil or fade,
this inheritance is kept in heaven for you. చూడండి, పేతురు కూడా ఇదే విషయాన్ని తన యొక్క మొదటి పత్రికలో రాస్తూ ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు గమనించండి. అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. And Paul at one time prayed for this same thing in Ephesians chapter 1, that the eyes of us believers will be opened to know the riches of glorious inheritance that God has kept. చూడండి, పౌలు కూడా మరి యొక్క విషయాన్ని గురించి మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ప్రస్తావిస్తూ మరి దాని కొరకు ప్రార్థన చేస్తాడు. సార్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద రిఫరెన్స్? Yes, Ephesians chapter 1 verse 18. He prays that having the eyes of your heart enlightened, that you may know what is the hope to which he has called you, what are the riches of his glorious inheritance in the saints. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో ఈ విషయాన్ని గమనించండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మరి పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So we have an inheritance by God given in salvation. కాబట్టి రక్షణ ద్వారా దేవుడు మనందరికీ కూడా ఒక స్వాస్థ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. So the next question comes, okay, if there is new birth and inheritance, why is the writer warning the Hebrew Christians again and again not to drift away, be very careful? Is it that this inheritance can go away from us also? చూడండి, ఇప్పుడు మరి మనకు ఒక ప్రశ్న కలగొచ్చు. రక్షణతో పాటుగా దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని కూడా అనుగ్రహించాడు కదా, మరి ఎందుకు హెబ్రీల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులకు లేదా హెబ్రీ పత్రిక రాస్తున్నటువంటి ఆ యొక్క రచయిత రక్షణ విషయంలో మరి విశ్వాసులను మీరు రక్షణలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడండి, మీరు వేటిని వింటున్నారో మీ యొక్క రక్షణ విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో జాగ్రత్తగా ఉండండి అని వారిని ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నాడు అంటే మరి మన యొక్క రక్షణ ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యాన్ని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి ప్రశ్న మనకు కలగొచ్చు. And the answer is yes. This inheritance is like a invitation. The Lord is inviting and saying that I have kept this inheritance for you. If you will overcome in this life, then you have eternal kingdom with eternal inheritance. దానికి జవాబు అవును. ఎందుకంటే ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అనేది ఏదైతే ఉందో అది ఒక ఆహ్వానము లాంటిది. ఆ యొక్క ఆహ్వానాన్ని గనక మనము స్వీకరించి దానిని అంగీకరించినట్లయితే ఆ యొక్క రక్షణ ద్వారా మరి మనము దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటాం. అలా కాకుండా ఆ యొక్క ఆహ్వానాన్ని గనక మనం స్వీకరించకపోయినట్లయితే రక్షణను మనం పొందుకోలేము. ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనము పొందుకోలేము. It is like that, right? We tell people that, okay, if you're studying in 12th class, study properly, because these marks, this is having a lot of weight in your life. So it's this, I mean, just to take the similar type, if we are careful about our salvation, the Lord has kept things that have not entered in our mind and heart for those who love him. చూడండి, ఈ యొక్క రక్షణ అనేది ఈ యొక్క రక్షణ విషయంలో మనము చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు మరి మనకు భవిష్యత్తులో మరి తన యొక్క స్వాస్థ్యాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఉదాహరణకు చూడండి, 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మరి ఆ యొక్క విద్యార్థికి చూడండి ఎవరైనా ఏం చెప్తారు, నువ్వు చాలా బాగా చదువుకోవాలి ఎందుకంటే ఈ యొక్క మార్కులు నీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి అని ఆ యొక్క విద్యార్థికి తెలియజేస్తూ ఉంటారు. అలాగే మరి రక్షణ ద్వారా దేవుడు మరి మనము ఊహించలేనటువంటి దానిని దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు.
And we see this in Revelation chapter 2 and 3, where the Lord himself spoke to the churches after his resurrection. చూడండి, దీనిని మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మరి ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి ఆయన సంఘములతో మాట్లాడుతున్నటువంటి విషయాలలో ఈ యొక్క విషయాన్ని కూడా మరి ఆయన తెలియచేస్తూ ఉంటారు. And he encourages all the churches the same way this writer of Hebrew is encouraging the Hebrew believers in this letter. The same way he is saying that you need to be the writer of Hebrew is saying that you need to be careful of your salvation, for it is not to the angels that he has subjected the world to come, it is to humans. And here Lord Jesus again, all the churches he will say that if you will overcome, I will give this, and all the things are in the eternal kingdom. చూడండి ఏ విధంగా మరి హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులను రచయిత ప్రోత్సహిస్తున్నాడో, రక్షణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాబోయే కాలాన్ని దేవుడు దేవదూతల కొరకు ఏర్పాటు చేయలేదు, కానీ అది మానవుల కొరకు ఏర్పాటు చేశాడు. మానవులకు మాత్రమే అది స్వాధీనపరుస్తాడు. కాబట్టి రక్షణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఎలాగైతే హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులను యొక్క గ్రంథకర్త ప్రోత్సహిస్తున్నాడో, అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలకు మరి ఉత్తరాలు రాస్తూ ఆ యొక్క ఉత్తరాల ద్వారా మరి సంఘాలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రోత్సహిస్తూ మీరు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ కొరకు మరి ఇది సిద్ధపరచబడి ఉంది అనేటువంటి విషయాలను వారికి తెలియచేస్తూ మరి సంఘాలకు ఆయన తెలియచేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి రక్షణ ద్వారా దేవుడు మనకు పరలోకంలో మరి అనేక విషయాలను ఆయన మరి రక్షణ ద్వారా మనకు అందించడానికి ఆయన సిద్ధపరిచారు, నిత్యత్వంలో మనకు అందించడానికి. So let's read Revelation chapter 2 verse 7. The Lord says to the church at Ephesus, whoever has ears, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will give the right to eat from the tree of life, which is in paradise of God. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. Now, this is a special privilege, a special blessing the Lord is saying of eating of the fruit of the tree in the midst. There is certain place in the center of New Jerusalem. From there, you can eat. So there is certain kind of honor and authority and privilege given. చూసారా, మరి ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదము లేదా ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప అర్హత యేసు ప్రభువారు ఇస్తున్నారు. ఆ నూతన యెరూషలేము పట్టణములో మరి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క జీవ వృక్ష ఫలము తినేటువంటి అధికారము, తినేటువంటి ధన్యత, ఆ యొక్క జీవ వృక్ష ఫలమును మరి భుజించేటువంటి ఒక గొప్ప యోగ్యతను దేవుడు అది నిత్యత్వంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. Maybe this place which is at the in the paradise of God, it is some special place where not everyone will have access. And the Lord is saying, if you overcome, return to your first love, I will give you access. And that access is eternal access in the kingdom. చూడండి, మరి ఈ యొక్క స్థలము, ఈ యొక్క జీవవృక్షం ఉన్నటువంటి ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్థలము అయి ఉంటుంది. ఎందుకంటే మరి దీనికి ప్రతి వారికి కూడా ప్రతి వారు వెళ్ళి దాని దగ్గరకు వెళ్ళి ఆ యొక్క ఫలాన్ని కోసుకుని తినేటువంటి అర్హత ప్రతి వారికి లేదు. అది కేవలము మరి ఎవరైతే మరి తమ యొక్క మొదటి ప్రేమకు తిరిగి వస్తారో వారికి మాత్రమే దేవుడు ఈ యొక్క విషయాన్ని వారి కొరకు మాత్రమే ప్రత్యేకంగా మరి ఆయన ఉంచారు. కాబట్టి ఎవరైతే జయిస్తారో వారికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అనేటువంటి మాట ఇక్కడ యేసు ప్రభువు చెప్పడం మనం గమనించాలి. Even on earth it is like that, right? If you have to go inside some place, right, you have to show your ID card inside some company. Not everybody can go there. If you have to go to a even more honored place, you have to show your ID card, your appointment, your invitation. So it is a reward that has been given. చూడండి, భూమి మీద కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఎవరైనా మరి ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కంపెనీలోకి ప్రతి వారిని పంపించరు. వారు ఆ కంపెనీలో వెళ్ళాలి అంటే వారు ఒక ఐడి కార్డు చూపించాలి, లేదా ఆ కంపెనీ నుంచి వారికి వచ్చినటువంటి ఆహ్వానాన్నో లేకపోతే మరి ఆ యొక్క ఇన్విటేషన్ లెటర్నో వారు చూపిస్తేనే వారిని ఆ యొక్క మరి కంపెనీలోకి పంపిస్తారు. అలాగే ఇంకా
మరింత ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలాల్లోనికి అనుమతి ఉంటే తప్ప లోపలికి ఎవరిని ఎంత మాత్రం కూడా పంపించరు. మరి పరలోకంలో కూడా అంతే. Then to the church of Sardis he said that you be, in chapter 2 verse 10, that you be faithful unto death and I will give you the crown of life. అలాగే మరి సార్దిస్ లో ఉన్నటువంటి సంఘానికి కూడా రెండు ప్లీజ్ టెల్ మీ ద రిఫరెన్స్. Yeah, 2:10. రెండవ అధ్యాయము Yeah. 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అనేటువంటి మాట మనం చూస్తున్నాం అక్కడ. So this crown will be something like they will wear and it will be seen publicly by everyone, okay, how they were faithful to Lord Jesus for eternal life. చూడండి, ఇక్కడ జీవ కిరీటాన్ని దేవుడు వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. మరి వారు తమ తలల మీద ధరించి వారందరికీ కూడా దానిని చూపిస్తారు. ఎవరైతే మరి అంతము వరకు నమ్మకంగా ఉంటారో వారికి నిత్యత్వంలో వారికి ఏం లభిస్తుందంట? వారికి జీవ కిరీటం లభిస్తుంది. Then to the church of Pergamum, in chapter 2 verse 17, the Lord says that whoever is victorious, I will give him some of the hidden manna. I will also give that person a white stone with a new name written on it, known only to the one who receives it. చూడండి, అలాగే పెర్గమంలో ఉన్నటువంటి సంఘానికి 17వ వచనం మనం చూస్తాం. 2వ అధ్యాయం 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. So, and then later on you can read there are so many different kind of rewards that Lord promises for eternity. So the point of what the writer is saying and we are saying is our salvation is so great because in this salvation we have a glorious destiny in Christ in future. So we need to be careful not to drift away. ఇంకా ఈ యొక్క మరి తర్వాత వర్షాలు మనం చదువుకున్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువారు సంఘములకు ఇవ్వడం మనం చూస్తాం. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఇదే విషయాన్ని మరి వారికి తెలియజేస్తున్నాడు. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ నుంచి మనము తొలగిపోకుండా తప్పిపోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు మన కొరకు నిత్యత్వంలో ఒక గొప్ప స్వాస్థ్యాన్ని, మన కొరకు అనేకమైనటువంటి మరి బహుమతులను మరి ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి ఆ యొక్క రక్షణలో నుంచి మనము తొలగిపోకుండా, రక్షణలో నుంచి పక్కదారి పట్టకుండా మనము చాలా జాగ్రత్త పడాలి ఈ యొక్క రక్షణ విషయంలో అనేటువంటి దాని గురించి ఆ హెబ్రీ గ్రంథకర్త ఆ యొక్క విశ్వాసులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. If there is anything for sure that is great in your and my life that we have, it is the salvation. It is Lord Jesus. చూడండి, మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ గొప్పది ఏదైనా ఉందా అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ గొప్ప విషయము, ఆ గొప్పది మరేదో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క రక్షణ మాత్రమే. Let us be very careful of this. We are careful of many things in our lives. Let us be most careful about our spiritual health, most careful about our salvation. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనము బాధ్యత కలిగి వ్యవహరించాలి. మన యొక్క జీవితాల్లో అనేక విషయాల గురించి మనం జాగ్రత్త వహిస్తాం. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ ఆరోగ్యము విషయంలో మనము చాలా జాగ్రత్త వహించాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our Father God, we thank you for you chose us and gave us new birth, gave us new life. And not only that, you have given us birth into an inheritance that is kept for us, which can never spoil, perish or fade. You have chosen us to receive a kingdom that can never be shaken, a kingdom under Lord Jesus Christ. Lord, we thank you. Thank you that you forgave our sins and you lifted us up, made us kings, made us priests. We ask you for all of us, Father God, open the eyes of our heart that we may know the hope of our calling, the inheritance that you have kept for us. Help us not to drift away in this life, but to purposefully live it and to be able to accomplish everything that you have for us. Thank you, Father. Bless your people.
In the name of Lord Jesus, we pray. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus, the love of God our Father, and the fellowship of Holy Spirit be with us all, both now and forever. Amen. ఆమేన్. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు.